నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్వి కోటేశ్వరరావు. మీ ఫ్యామిలీ డాక్టర్ని, సీనియర్ పల్మనాలజిస్ట్ని, హెల్త్ అడ్డా హాస్పిటల్ ఈసీఐఎల్ హైదరాబాద్. ఈరోజు మీకు ఆస్తమా, అలర్జీ గురించి కొన్ని విషయాలు చెప్తామనుకుంటున్నాను. అలర్జీ అనేది ఈ జనరల్గా ఆస్తమాలో అలర్జీ సిమ్టమ్స్, ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువ మనము కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఎక్కువగా వస్తాయి. హై పోలన్ ఏరియాస్, గార్డెను, మా రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా కాకుండా పెట్స్ని ఇంట్లో వీలైనంత వరకు తగ్గించుకోవాలి. పెట్స్ని వీలైనంత వరకు బెడ్రూమ్లోకి రానికుండా చూసుకోవాలి. తర్వాత హార్ష్ పెర్ఫ్యూమ్స్ని, హార్ష్ స్మెల్స్ని అవాయిడ్ చేయాలి. వీటన్నిటి వల్ల కూడా ఆస్తమా లక్షణాలు బాగా పెరిగిపోతాయి. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, పోలెన్ ఏరియాని అవాయిడ్ చేయాలి. తర్వాత ఈ డస్ట్ ఎక్కువగా ఉన్న ఏరియాని అవాయిడ్ చేయాలి. ఇంట్లో క్లాత్లు ఆరేయకూడదు. తర్వాత బట్టలు కుక్కి పెట్టకండి. బట్టలు కుక్కి పెడితే కూడా బాగా మాయిస్ట్ వచ్చేస్తుంది, దానివల్ల ఫంగస్ వచ్చేస్తుంది. తర్వాత పెట్స్ని ఇంట్లోకి రానివ్వద్దు, మెయిన్గా బెడ్రూమ్లోకి అసలు రానియద్దు. వీటన్నిటి వల్ల కూడా అలర్జీ లక్షణాలు, ఆస్తమా లక్షణాలు బాగా పెరగడానికి అవకాశం ఉంటాయి. ఈ విషయాలన్నీ మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and